మీతో ఒక విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈరోజు మార్నింగే చూశాను ఒక దగ్గర ఒక ఫ్యామిలీలో అందరూ బయట కూర్చొని ఎవరో వాళ్ళ రిలేటివ్స్ తోటి మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ కాల్లో తండ్రి ఒక చిన్న బాబుని పట్టుకొని అరే బద్మాష్ అది అని చెప్పేసి ఏదో మజాక్గా మాట్లాడుతున్నాడు అన్నమాట. అలా మాట్లాడుతుంటే పక్కనే ఉన్న ఒక మాట్లాడే వాళ్ళ బాబుకు 3 years ఉంటాయి. ఈయన కూడా ఈ బాబు కూడా వాళ్ళ డాడీ మాట్లాడినట్టుగానే అరే బద్మాష్ అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి మనకేమర్థమైంది, మనకు ఆల్రెడీ తెలుసు తల్లిదండ్రులు ఏవైతే మాటలు అంటారో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో పిల్లలు నేర్చుకుంటారని చెప్పేసి నాకు వెంటనే గుర్తొచ్చింది. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీరు ఇంట్లో ఎలా మెదులుతున్నారు, మీ తల్లిదండ్రులతో, మీ లైఫ్ పార్ట్నర్తో, మీ భార్యతో కానీ, మీ భర్తతో కానీ, మీ తల్లిదండ్రులతో కానీ, ఇంటికి వచ్చిన చుట్టాలతో కానీ, మీ స్నేహితులతో కానీ మీరు ఫోన్ ఎలా మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళతో మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది మీ పిల్లలు గమనిస్తున్నారు. మీ పిల్లలు మీరేం మాట్లాడుతున్నారో అవే నేర్చుకుంటున్నారు, అవే మీకు అప్పచెప్తారు. అప్పచెప్పినప్పుడు మీరేమనుకుంటున్నారంటే వీడు ఇలా తయారయ్యాడు, భార్య అయితేనేమో అత్తగారి లక్షణాలు అంటది, భర్త అయితేనేమో వాళ్ళ భార్య పుట్టింటి లక్షణాలు అని చెప్పేసి ఇలా మాటలతోటి దొబ్బేసి వీడికి నా లక్షణాలు రాలేదు, అన్ని పిచ్చి లక్షణాలు వచ్చినాయి, ఎవరి జీన్సో ఏంటో అని తిట్టుకుంటారు తప్ప నేనేం మాట్లాడుతున్నా, ఇంట్లో నేను ఎలా బిహేవ్ చేస్తున్నా, నా పిల్లలతో నేను ఎలా ఉంటున్నా, నా భార్యతో కానీ లేకపోతే భార్య అయితే భర్తతో కానీ ఎలా ఉంటున్నాము, ఏం మాట్లాడుతున్నాము, నా నోట్ల నుంచి ఏ మాటలు వస్తున్నాయి, లేకపోతే మీరు బిజినెస్ చేసే ఫీల్డ్లో కానీ లేకపోతే ఎక్కడైనా మీరు ఏం మాట్లాడుతున్నారు, చుట్టాలతో ఏం మాట్లాడుతున్నారు, మజాగ్గా ఏం మాట్లాడుతున్నారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. పరిశీలన చేసుకున్న తర్వాతే మీ పిల్లలు అలా ఎందుకు తయారయ్యారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి.